హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిశ్రీ వరల్డ్ 36. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ రాములవారి టెంపుల్ అయితే కొండ పైన ఉంటుంది. ఇది శ్రీరామనవమి రోజు అయితే తీసాను అనమాట. మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది. అంత బాగుంటుంది. కొండ పైన ఎక్కేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చుట్టుపక్కల వాతావరణము చాలా బాగుంటుంది. చల్లని గాలి, పచ్చని పొలాలు, చెట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకొని ఫస్ట్ అయితే దేవుడి దగ్గర డైలీ లాగే పూజ అయితే చేసుకొని ఇంకా వంటను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న పిల్లలు కాబట్టి వేరంగా వెళ్తే జనాలు ఫుల్గా ఉంటారు, ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే లేట్గా వెళ్దామనేసి ఫస్ట్ అయితే వంట అయితే చేస్తున్నాను. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. వంట చేసి వెళ్తే కొంచెం లేట్ అయినా సరే అటు నుండి వచ్చినాక ఫ్రీగా వండొచ్చు అనేసి ఫస్ట్ అయితే వంటను అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అన్నం పెట్టేసి తర్వాత రసం చేశాను, ఇంకా ఆ తర్వాత కర్రీని అయితే వండుతున్నాను అనమాట. ఈ కూర అయితే వేరంగా అయిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ బంగాళదుంప, టమాటా అలాగే క్యాబేజీ పువ్వునైతే వండుకుంటున్నాను. ఇదైతే వేరంగా అయిపోతుంది. ఇంక ఇంట్లో అయితే రాముల వారి ఫోటో పెట్టేసి ప్రత్యేకంగా పూజ అయితే ఏమీ చేసుకోలేదని చెప్పాను కదా. ఇంకా నైవేద్యంగా పులిహోర అయినా చేసి పెడదాంలే అనేసి అయితే పులిహోరని అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ ఆవాల్ని వేసి ఆ తర్వాత కొంచెం పల్లీలని, కొంచెం శనగపప్పును వేసి ద్వారగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా. ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు పొడిని అయితే వేసుకోవాలి. ఈ ఇంగు పొడి వేసుకోవడం వల్ల పులిహోర చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా రైస్ని, అందులోకి అయితే ఈ ఫ్రై చేసినవి ఇలా అయితే వేసుకోవాలి. వీడియో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత అదే కళాయిలో మనం ఫస్ట్ అయితే చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని తీసుకుని అయితే ఈ కళాయిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పసుపుని, మన రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జు మొత్తం మరిగిన తర్వాత అయితే ఇలా దగ్గరికి అయితే కొంచెం ఇలా గుజ్జుగా అవుతుంది ఒక దగ్గరికి. ఈ గుజ్జుని ఇప్పుడు మనము రైస్లోకి అయితే వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంక ఇందులో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. ఇంక వీటిలోకి ఒక 2 నిమ్మకాయలను అయితే కట్ చేసి పెట్టుకొని ఇంక ఇందులో అయితే వేసుకున్నాను. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. మనము ఎక్కువగా పూజలకి పులిహోరనే చేస్తాం కదా, ఇంకా నేను కూడా ఇలా పులిహోర చేసేసి అయితే నైవేద్యంగా దేవుడికి అయితే పెట్టాను. ఇంకా వంట అంతా అయ్యేసరికి అయితే 9:30 అయిపోయింది టైం అయితే. ఇంకా గుడికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ అన్నదానం అవుతుంది. ఇంకా అందరూ జనాలు అయితే ఉన్నారు. ఇంకా వంటలు అయితే అవుతున్నాయి అనమాట. ఇంక ఇక్కడ కొబ్బరికాయ, అంటిపుల్ల తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ షాప్ దగ్గర అయితే ఆగి ఇంకా అవి తీసుకొని ఇంక ఇగోండి బయలుదేరాము. జనాలు అయితే వెళ్ళి వస్తున్నారు. ఈ శ్రీరామనవమికి అయితే ఈ కొండపైన గుడి దగ్గరకు అయితే చాలా మంది వస్తారు. ఇంక ఇగోండి జనాలు అయితే ఎక్కుతున్నారు. ఈ సంవత్సరం అయితే రోడ్డు కూడా వేశారు. పోయినసారి అయితే ఒట్టి మట్టి రాలే ఉండేది, ఎక్కడానికైతే ఇబ్బంది పడే వాళ్ళము. ఇంకా చుట్టుపక్కల చూసారు కదా చెట్లు, కొండలే ఉన్నాయి. ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా గుడి దగ్గరకు వచ్చాం కదా, ఇక్కడ కొబ్బరికాయ అయితే బయట తులసం తల్లి దగ్గరే కొట్టాలి. ఇక కొట్టేసి లోపలికి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ తులసం తల్లి దగ్గర అలాగే పూజ కూడా చేసుకుని అయితే ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు చూడండి. ఈ గుడి దగ్గర అయితే కళ్యాణం ఉదయాన్నే చేస్తారు, కొండపైన కదా. ఇంకా జనాలు అయితే ఎవరు రారు. సాయంత్రం అయితే ఇంకా కళ్యాణం దగ్గర జనాలను అయితే చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంక ఇగోండి రాముల వారిని అయితే దర్శనం చేసుకోండి.
ఒక సైడ్ అయితే రాముల వారి కళ్యాణం అవుతుంది, ఇంకో సైడ్ అయితే వచ్చిన జనాలు అందరూ కూడా అభిషేకాలు పూజలు అయితే చేయించుకుంటున్నారు. ఇంక ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టమన్నారు అందరివి కూడా. ఒకసారి అయితే పూజ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి, ఒక్కొక్కరిది చేస్తే లేట్ అవుతుంది అనేసి ఒకసారి చేయడానికి అయితే పళ్ళెంలో ఇలా పువ్వులు అలాంటి పళ్ళు అన్నీ పెట్టమన్నారు. ఇంక ఇక్కడైతే శతగోపురానికి అయితే పమిడికాయతో అభిషేకం చేస్తున్నారు. ఈ రాములవారి కళ్యాణం చేయడానికి కనీసం 100 జంటలకైనా అడిగారంట. ఎవరు కూడా మాకు వీలు కాదని చెప్పేశారు. లాస్ట్గా అయితే ఒక 4 జంటలు అయితే సెట్ అయ్యారు. ఇక కళ్యాణం అయితే దాని శాంతి కళ్యాణం అంటారు. నిరంతరము చేయొచ్చు ప్రతిరోజు. ఆ ఆది దంపతులు మనం చెప్పుకున్నటువంటి ఆది దంపతులకి కళ్యాణం మనస్సు రాలేదు ఆయనకి. కానీ విశ్వామిత్రుడు ఆయనకు అంతా తెలుసు, తీసుకువెళ్ళాడు. నాయన మిథిలా నగరం ఉన్నది, చాలా పెద్ద నగరం, అనేకమైన తపస్సు యజ్ఞాలు జరుగుతుంటాయి. జనక మహారాజు గొప్ప శక్తివంతుడు, గొప్ప ధార్మికుడు, గొప్ప తపస్సు చేసేటువంటి వ్యక్తి. ఆయన చూడడానికి ఇంకా గుడి మొత్తం కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. లోపలైతే ఫుల్గా ఉన్నారు. ఇంకా బయట కూడా కొంతమంది అయితే కూర్చున్నారు. ఇంకా చుట్టూ కూడా చూశారు కదా, పొలాలు, కొండలు, చెట్లు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఈ వేడికి అయితే చెట్టు కింద ఉంటే చల్లగా గాలేసి ఇంకా మంచిగా అనిపించడం వల్ల కాసేపు అయితే అక్కడే కూర్చొని అయితే ఇంకా బయలుదేరాము. ఇంకా వాటి దగ్గరలోనే ఫస్ట్ అయితే రాముల వారి గుడి ఇదేని, ఆ తర్వాత ఆ కొండ పైన అయితే కట్టారు. ఇక్కడ ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి, రాముల వారు ఎక్కడ ఉంటే ఆంజనేయ స్వామి పక్క అక్కడ అయితే ఉంటారు కదా. ఇంక ఇగోండి ఇక్కడ రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. ఇక్కడ ఈ సైడ్కి ఆ పక్కనే గుడి ఉంటుంది, చాలా బాగుంది. ఇంక ఇక్కడ నుంచి చూసారు కదా, ఆ కింద అది శివాలయం అనమాట. ఇంక మేము కొంచెం కొండ పైన ఎత్తులోనే ఉన్నాము. ఇంక ఇక్కడ పెద్దగా ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇంకా కొండ కిందకి అయితే దిగేసాము. ఇంకా ఇక్కడ శివాలయానికి కూడా వచ్చేసి శివుడిని అయితే దర్శనం చేసుకుని ఇంకా పూర్తిగా కిందకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే అన్నదానం అయితే స్టార్ట్ అయ్యింది. టైం అయితే 11:30 అయ్యింది, కానీ వేరంగానే భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.